హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పల్లెటూరులో దోసపిండి రెడీ చేసుకుని దోశ వేసుకోవడం చూద్దాం. ఎందుకంటే కరెంట్ ఉండదు కదండి ఎక్కువగాను. ఓకేనండి, ఇప్పుడు 4 గ్లాసెస్ బియ్యం తీసుకొని 4 గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. ముందుగా 4 గ్లాసెస్ బియ్యానికి అంటే 4 గ్లాసులు బియ్యం అండి. 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలండి. ఆ గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. ఇంకోండి పిడికెడు గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి. ఓకేనండి, ఒక శనగపప్పు ఒక గుప్పెడు వేసుకున్న తర్వాత 1 స్పూను మెంతులు వేసుకొని ఇలా పిండి ఆడించుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవడానికి బాగుంటుంది. దోశలోకి వేసుకోవడానికి ముందు రోజు రాత్రికి ఇలా పిండి తీసుకొని ఉప్పు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇలా వచ్చేటట్టు కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకొని ఇలా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలని మూత పెట్టి రాత్రి అంతా నానబెట్టుకొని పులుస్తుందండి. తెల్లవారుసరికి పులుస్తుంది. అప్పుడు మనం దోశ వేసుకోవడానికి బాగుంటుందండి. ఓకే అండి, పులిసిన తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం చూద్దాం. ఇంకోండి రేకు బాగా దోశ పెనం బాగా కాలాలండి. తర్వాత ఇలా దోశ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దోశ ఈజీగా తిరుగుతుంది మనకి. ఓకే అండి, ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్